మూవీ మేకింగ్ ప్రొఫెషన్ ఒక రిస్కీ బిజినెస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక మూవీ హిట్ కావాలంటే సీక్వెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని లైన్ అయినప్పుడే మూవీ హిట్ అవుతుంది. మీరు అనొచ్చు ఏరా మంచి కంటెంట్ ఉన్న మూవీ తీస్తే ప్రజలు చూస్తారు, ఆదరిస్తారు, హిట్ కూడా చేస్తారు అని. ఎస్, అది కరెక్టే, బట్ పార్షియల్లీ కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మూవీ హిట్ కావాలంటే మంచి కంటెంట్ ఒకటి ఉంటే చాలదు. చాలా ఫ్యాక్టర్స్ అలైన్ అయితే మూవీ హిట్ అవుతుంది, లేకపోతే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోతుంది కంటెంట్ ఉన్నా కూడా. మన సినిమా హిస్టరీలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మూవీస్కి ఎదురయ్యాయి. కంటెంట్ కరెక్ట్గా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్గా మిగిలిపోయాయి. మూవీ ఒక కేటగిరీ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చడం, మిక్స్డ్ రివ్యూస్ వల్ల డిజాస్టర్గా మిగిలిపోవడం, బాక్స్ ఆఫీస్ పరంగా కూడా మంచిగా ఆడకపోవడం, రాంగ్ టైమింగ్లో రిలీజ్ చేయడం, ఆర్ మూవీ కాంపిటీషన్ వల్ల యాక్చువల్గా మూవీని ఎవరు చూడకపోవడం, దానివల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలిపోవడం, లేదా ఎన్నో వాయిదాల తర్వాత మూవీ పోస్ట్ పోన్ అయ్యి యాక్చువల్గా రిలీజ్ అయినప్పుడు ఎవరు చూడకపోవడం. ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ మూవీస్ని ఆడడమా ఆడకపోవడమా అనేది డిసైడ్ చేస్తాయి. ఇంకా కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మూవీ రిలీజ్ అయినప్పుడు ఎవరు చూడడు, చూసినా కూడా మూవీ అర్థం కాకపోవడం, ఆర్ మూవీ చాలా డీప్ కంటెంట్ గురించి మాట్లాడడం, అది మన వాళ్ళకి ఎక్కకపోవడం, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన జనరల్ ఆడియన్స్కి ఇది పెద్దగా ఎక్కకపోవడం, ఎన్నో టైనీ టాక్స్ అన్ని కలిపి మూవీకి ఫ్లాప్ టాక్ రావడం, ఇంటర్న్ అది ఫ్లాప్గా మిగిలిపోవడం, ఇంటర్న్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా డిసైడ్ అవ్వడం, ఇలా ఒక చైన్ రియాక్షన్ క్రియేట్ అవుతుంది. బట్ అదే మూవీని మనోళ్ళు కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత ఓటీటీలో లేదా టీవీలో చూసినప్పుడు ఇలాంటి అద్భుతమైన మాస్టర్ పీస్నా మనం ఫ్లాప్ అన్నది అనుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ పాస్ట్లో ఎన్నో మూవీస్ ఫేస్ చేశాయి. ఓన్లీ టాలీవుడ్ అనే కాదు, బాలీవుడ్, కాలీవుడ్, ఆఖరికి హాలీవుడ్లో కూడా ఇలాంటి మూవీస్ ఉన్నాయి. ఓన్లీ చేతి మీద లెక్క పెట్టుకునే అన్ని మూవీసే ఉన్నాయని అనుకోకండి. నాకు తెలిసి కూర్చొని రాస్తే కరెక్ట్గా ఒక లిస్టే వెళ్తుంది. మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎన్నో అండర్ రేటెడ్ ముత్యాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంజీ, వన్, నేను కలేజా ఇలాంటి ఎన్నో మూవీస్ పాస్ట్లో బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్గా మిగిలిపోయాయి. బట్ ఈరోజు ఓన్లీ వన్ పర్టికులర్ మూవీ గురించి మాట్లాడబోతున్నాం, డియర్ కామ్రేడ్. ఎరా నీకెవరు చెప్పారా మూవీ ఫ్లాప్ అని? నాకైతే మూవీ నచ్చిందే అంటే మీరు ఆ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్కి రారు హూ యాక్చువల్లీ హేట్ ద మూవీ. అదేదో మూవీకి నేను ఫ్లాప్ అని తీయడం కాదు, IMDbలోనే మూవీకి ఫ్లాప్ అని ట్యాగ్ ఇచ్చారు. నాకేమనిపిస్తుంది అంటే విజయ్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా అనిపిస్తుంది. IMDbలో సూపర్ హిట్గా ట్యాగ్ ఉన్న గీతా గోవిందం కంటే ఈ మూవీ నాకు చాలా బెటర్ అనిపిస్తుంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు దాకా మీరు మూవీని చూడలేదంటే మీరు అనుకున్న దానికన్నా మూవీ చాలా డీప్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుతుంది. నేను ముందుగా చెప్పినట్టుగా విజయ్ ఫిల్మోగ్రఫీలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. మూవీలో విజయ్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ చేసే జర్నీ నాకు చాలా ఇష్టం. మూవీ తన టైం అది తీసుకొని మెల్లగా సెటిల్ అయిన మెల్లగా ఎక్కిస్తుంటుంది, మెల్లగా రివీల్ చేస్తుంటుంది తన యాక్చువల్ స్టోరీ లైన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సమ్ ర్యాండమ్ కాలేజ్ పాలిటిక్స్ ఆర్ కాలేజ్ వైలెన్స్ ఆర్ రొమాన్స్ మూవీ, బట్ ఇట్ డీల్స్ విత్ మచ్ మోర్ డీపర్ టాపిక్ అని. మూవీ ఒక వండర్ఫుల్ స్టోరీ లైన్ గురించి డిస్కస్ చేస్తుంది ఇన్ ఏ కమర్షియల్ వే. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ పరంగా కూడా హిట్ కావాలి కదా, అందరికి నచ్చేలా, అందరికి ఎక్కేలా, ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కేలా మూవీలో రొమాన్స్, ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ వైలెన్స్, లిటిల్ బిట్ ఆఫ్ కాలేజ్ పాలిటిక్స్ కూడా ఉంటాయి. అండ్ సమ్ ర్యాండమ్ మ్యూజిక్ కాదు, సిచ్యువేషనల్ మ్యూజిక్ ఉంటుంది, మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. ఇన్ని వండర్ఫుల్ థింగ్స్ ఉన్నా కూడా మూవీ ఫ్లాప్గా మిగిలిపోయింది. మూవీలో రష్మిక క్యారెక్టర్ ఏదో హీరోకి లవ్ ఇంట్రెస్ట్ లా కాకుండా ఒక ఫస్ట్ హాఫ్లో కొద్దిగా అలాగ అనిపించినా కూడా సెకండ్ హాఫ్లో మూవీ ప్లాట్ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలో తన క్యారెక్టర్ చాలా చియర్ఫుల్గా కనిపించినా కూడా సెకండ్ హాఫ్లో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ వల్ల తన క్యారెక్టరైజేషన్ మొత్తం మారిపోతుంది, కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ లాగా కనిపిస్తుంది. విజయ్ క్యారెక్టర్ కూడా చాలా మూవీస్లో చూసినట్టుగా స్టూడెంట్స్ పాలిటిక్స్ అండ్ స్టూడెంట్ జస్టిస్ కోసం పోరాడే రిబిలియస్ క్యారెక్టర్ అనిపించినా కూడా విజయ్ తన ఓన్ వేలో క్యారెక్టర్ని హ్యాండిల్ చేసిండు. లేటర్ ఇన్ ద మూవీ హార్ట్ బ్రేక్ తర్వాత అన్లైక్ అర్జున్ రెడ్డి తన తాత చెప్పింది విని జర్నీ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేస్తాడు ఫర్ ఫైండింగ్ హిమ్సెల్ఫ్. తను ఏంటో తెలుసుకోవడానికి జర్నీ స్టార్ట్ చేస్తాడు, విచ్ హీ ఈవెన్చువల్లీ డస్. ఇలాంటి సిచ్యువేషన్ మనలో చాలా మంది రిలేట్ చేసుకోవచ్చు. చాలా మంది మన ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో మన ఫ్రెండ్స్ని, రిలేషన్షిప్స్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ కలిసినప్పుడు ఒకరికొకరు కంప్లీట్ డిఫరెంట్ పర్సన్స్ లాగా కనిపిస్తారు. ఇన్ ఏ సిమిలర్ వే మూవీలో కూడా హీరో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఒకలాగా ఉంటారు, సెకండ్ హాఫ్ ఆఫ్ మూవీలో కంప్లీట్ కాంట్రాస్ట్ ఇన్ క్యారెక్టరేషన్ కనిపిస్తుంది. బాబీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలో చాలా యాంగ్రీ అండ్ వైలెంట్గా కనిపిస్తారు, అదే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి చాలా కామ్ అయిపోతాడు. వేరే ఫస్ట్ హాఫ్ ఆఫ్ మూవీలో చాలా చీర్ఫుల్ అండ్ హ్యాపీగా అనిపించే లిల్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా డిప్రెస్డ్ అండ్ సాడ్గా కనిపిస్తుంది. ఏ కంప్లీట్ చేంజ్ ఇన్ క్యారెక్టరైజేషన్, బట్ కోర్ వాల్యూస్ రిమైన్స్ ద సేమ్. వన్స్ ఏ కామ్రేడ్ ఆల్వేస్ ఏ కామ్రేడ్. ఒక్కసారి ఇచ్చిన చెయ్యి ఎంత దూరం వెళ్ళినా కూడా వదలడు. వెల్, దిస్ ఈస్ మై టేక్ ఆన్ ద మూవీ. అసలు ఫస్ట్ ప్లేస్లో మూవీకి ఫ్లాప్ టాక్ ఎందుకు వచ్చిందిరా అని ఆ టైంలో ఉన్న రివ్యూస్ చదువుతుంటే చాలా సిల్లీ రీజన్స్ కనిపించాయి. బట్ ఒక్కొక్క టైనీ సిల్లీ రీజన్స్ వన్ మెగా సిల్లీ రీజన్గా మారి ఇంటర్న్ ఈ మూవీని ఎఫెక్ట్ చేసింది. ఒకడు ఏం రాశాడంటే, నేను ట్రైలర్ చూసాక పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అంత మూవీ లేదు అని అన్నాడు. ట్రైలర్లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ బాబీ చాలా రొమాంటిక్ అండ్ వైలెంట్ సీక్వెన్సెస్లో కనిపించేసరికి ఇదేదో శివ రేంజ్లో కాలేజ్ పాలిటిక్స్ అండ్ సీక్వెన్సెస్ ఉంటాయని అనుకున్నారు.
మూవీ పేరు కూడా అలానే ఉంటుంది, డియర్ కామ్రేడ్ అని. మేబీ దానివల్లనే నేను అనుకున్నట్టు లేదు మూవీ, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు, అందుకే నాకు నచ్చలేదు మూవీ అని అన్నారు. మనం మాట్లాడుకుంది ఓన్లీ కొన్ని ఫ్యాక్టర్స్ గురించే. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ డిసైడ్ చేయడానికి. ఏదైతేనే నా వరకు అండ్ మీలో చాలా మందికి ఇది వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ముత్యంగానే మిగిలిపోతుంది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ టిల్ డేట్ గా మిగిలిపోయింది. ఇలాంటి ఎన్నో ముచ్చట్లు ఫ్యూచర్ లో వస్తుంటాయి. ఫ్యూచర్ లో వచ్చే ముచ్చట్లను మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.